వెల్కమ్ టు మెగా 90 పాకిస్తాన్ ఆకాశంలో గత కొన్ని రోజులుగా రహస్యంగా చక్కర్లు కొడుతున్న కొన్ని విమానాలు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నను గాల్లోనే వేలాడదీస్తున్నాయి. టర్కీకి చెందిన భారీ సైనిక రవాణా విమానాలు వరుసగా పాకిస్తాన్లోని కీలక వైమానిక స్థావరాల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఆ విమానాలు వచ్చాయి అన్నది కనిపిస్తున్న విషయం వాస్తవమే, కానీ వాటిలో ఏముంది అన్నది మాత్రం ఇప్పటికీ సీక్రెట్ గానే ఉంది. అసలు పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది? టర్కీ విమానాలు సీక్రెట్ గా పాకిస్తాన్ కు ఏం పంపుతున్నాయి? అది ఆయుధాల సరఫరానా? ఈ మిస్టరీ వెనుక ఉన్న భయంకరమైన కుట్ర ఏంటో తెలుసుకుందాం. ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థలు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆగస్టు 19 నుంచి 21 మధ్య దాదాపు 60 గంటల వ్యవధిలో టర్కీకి చెందిన C-130 హెర్క్యులిస్ A400M లాంటి భారీ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాలు పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యాయి. ఇవి దిగిన స్థావరాలు సాధారణమైనవి కావు. రావల్పిండి దగ్గర ఉన్న నూర్ ఖాన్, కరాచీలోని మస్రూర్, మురీద్ లాంటి పాకిస్తాన్ అత్యంత కీలక మిలిటరీ వైమానిక స్థావరాల్లో ఇవి దిగాయి. అయితే ఈ విమానాల్లో టర్కీ ఏం తరలించింది అన్నది ఇప్పుడు అతిపెద్ద సస్పెన్స్ గా మారింది. ఇది కేవలం సాధారణ సైనిక లాజిస్టిక్స్ సప్లై కాదని ఇంటెలిజెన్స్ వర్గాలు గట్టిగా భావిస్తున్నాయి. టర్కీ నుంచి పాకిస్తాన్ భారీగా బైరాక్టార్ TB2 కంబాట్ డ్రోన్లను, చైనా HQ సిరీస్ ఎయిర్ డిఫెన్స్ పరికరాలను ఈ విమానాల ద్వారా దొంగచాటుగా దిగుమతి చేసుకుంటోంది అన్నది వాదన బలంగా వినిపిస్తోంది. అధికారికంగా ఎవరూ ధృవీకరించలేకపోయినా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్ భారత్ పై ఏదో పెద్ద స్కెచ్ వేస్తోంది అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ టర్కీ విమానాల రాకపోకల వెనుక ఒక చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. సరిగ్గా ఈ విమానాలు పాకిస్తాన్ కు రావడానికి కొన్ని రోజుల ముందు, అంటే ఆగస్టు 7వ తేదీన సౌదీ అరేబియాలోని మక్కా వేదికగా టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా కలిసి ఒక మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం సారాంశం ఏంటంటే, ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై ఎవరైనా సాయుధ దాడి చేస్తే అది మిగిలిన రెండు దేశాలపై చేసిన దాడికి పరిగణిస్తాం, కలిసికట్టుగా పోరాడతాం అని ఒక సామూహిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న పాకిస్తాన్ కు ఆయుధాలు కొనే స్థోమత అస్సలు లేదు. కానీ ఈ ఒప్పందాన్ని అడ్డం పెట్టుకొని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ టర్కీ, చైనా నుంచి భారీగా ఆయుధాలను పాకిస్తాన్ కు తెప్పిస్తున్నారు. అంటే ఆసియాలో మళ్లీ ఒక కొత్త యుద్ధ వాతావరణం సృష్టించాలి అన్నదే పాకిస్తాన్ ప్లాన్ గా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఇప్పుడు ఇంత కంగారుగా టర్కీ నుంచి ఆయుధాలు ఎందుకు తెచ్చుకుంటోంది? దానికి ప్రధాన కారణం మన ఇండియన్ ఆర్మీ గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ దెబ్బకు పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థ అక్షరాలా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో భారత దళాలు టార్గెట్ చేసిన 11 పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ లో ఇప్పుడు టర్కీ విమానాలు దిగిన నూర్ ఖాన్ ఎయిర్ బేసెస్ కూడా ఒకటి కావడం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన టర్కీ డ్రోన్లు, చైనా క్షిపణులను భారత్ వాయుసేన తమ ఆకాశ్ NG S-400 డిఫెన్స్ సిస్టమ్స్ తో గాల్లోనే స్మాష్ చేసింది. ఏకంగా 314 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్ నిఘా విమానాన్ని మన S-400 సిస్టమ్ నేలమట్టం చేసి చరిత్ర సృష్టించింది. ఆ దెబ్బతో పాకిస్తాన్ ఆయుధాలన్నీ ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు ఆ ఖాళీని భర్తీ చేసుకోవడానికే టర్కీ నుంచి ఈ కొత్త డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు రప్పించుకుంటోంది. పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా మన భారత్ నిఘా వర్గాలు డేగ కళ్లతో వాటన్నిటినీ కనిపెడుతూనే ఉన్నాయి. టర్కీకి చెందిన విమానాలు పాకిస్తాన్లో ల్యాండ్ అవుతున్న ప్రతి కదలికను భారత్ ట్రాక్ చేసింది. టర్కీ, చైనా ఇస్తున్న ఆయుధాలతో పాకిస్తాన్ తన డ్రోన్ వార్ఫేర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాలను పెంచుకోవాలని చూస్తోంది. కానీ మన భారత సైన్యం దగ్గర ఉన్న మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ గ్రిడ్ ముందు పాకిస్తాన్ పప్పులు ఉడకవు. వాళ్ళు తెచ్చుకుంటున్న టర్కీ డ్రోన్లు కానీ, చైనా సిస్టమ్స్ కానీ భారత బ్రహ్మాస్త్రాల ముందు అస్సలు నిలబడలేవని ఆపరేషన్ సింధూర్ లోనే స్పష్టంగా రుజువైంది. ఏది ఏమైనప్పటికీ పాక్ గగనతలంలో జరుగుతున్న ఈ మార్పులను భారత్ అత్యంత సీరియస్ గా తీసుకుంది. మొత్తం మీద చూసుకుంటే పాకిస్తాన్ ఆకాశంలో తిరుగుతున్న ఈ టర్కీ సైనిక విమానాలు కేవలం లాజిస్టిక్స్ కోసమే అయితే ఇంత సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం లేదు. దీని వెనుక భారత్ ను టార్గెట్ చేసే ఒక పెద్ద కుట్ర ఉంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.